నూతనంగా ఏర్పడిన గుంటూరు జిల్లాకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి శేషగిరావు గారు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చారు. దాని కంటిన్యూషన్గా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు చేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల అధ్యక్షుల్ని మళ్ళా కొంతమందిని వారిని నియమించటం లేదా కొంతమందిని కొత్తగా నియమించేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఓల్డ్ గుంటూరు జిల్లాలో పల్నాడుకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంతకు ముందున్నటువంటి అధ్యక్షుల్ని కొనసాగించారు. బాపట్లకి మాజీ మంత్రివర్యులు నాగార్జున గారిని నియమించడం జరిగింది. నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము పని ప్రారంభించబోతూ ఉన్నాం. దీనికి తోడుగా పల్నాడు అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు కోర్స్ అవే జిల్లాలు వాటికి పరిశీలకులుగా మాజీ ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. మేమిద్దరం గుంటూరు జిల్లాని పటిష్టంగా తయారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల సహకారంతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో చాలా గట్టిగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అది ఇందాకేదో కార్యక్రమం 4వ తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మేము పదవి స్వీకరించకపోయినా స్వీకరించినట్టుగానే పని ప్రారంభించాం. మరింత వేగంగా మరింత పటిష్టంగా వెళ్లేందుకు కార్యకర్తలందరినీ ఒకసారి సమావేశపరచాలనే ఉద్దేశంతో మరి పెద్దలు శేషగిరావు గారు చెప్పినట్టుగా పార్టీ పెద్దల హైకమాండ్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించమన్నారు. దాన్ని మేము పదవీ స్వీకార సభ అని పేరు పెట్టుకున్నాం. 2 పదవులు ఆ రోజు నుంచి మేము స్వీకరించుకొని ముందుకు వెళుతున్నామనేటువంటి సంకేతం ఇస్తూ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మీటింగ్కి వస్తే కాస్త మనసు విప్పి మాట్లాడుకొని మళ్ళా పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం. కానీ నిజానికి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలి. 4వ తారీఖు తర్వాత పార్టీ ఆఫీస్కు వెళదాము మంచి చూసుకునే అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ప్రదేశంలో జిల్లా పార్టీ ఆఫీస్ కొనసాగుతుందో దాన్నే మేము కూడా కంటిన్యూ చేసుకుంటూ దానిలో వారు నేను కూర్చొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం మేము చేయబోతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ పూనుకుంది. మన జిల్లా ఆఫీసుని నిర్మాణంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఆఫీసుని అర్ధంతరంగా కూల్చివేశారు ప్రొక్లైనర్లు పెట్టి. చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధించారు, కొట్టారు, కేసులు పెట్టారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిందనేటువంటి ఉద్దేశంతో ఆ కేసులో అరెస్టులు జరిగినా ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి
కొత్త సెక్షన్స్ వేసి కొత్త వ్యక్తుల్ని ముద్దాయిలుగా చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇలా అన్యాయంగా అక్రమంగా వేధిస్తున్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఎక్కడైతే దాడులకు గురై నష్టపోయినటువంటి కార్యకర్తలకు అందరికీ అండగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం. వారి దగ్గరికి వెళ్ళబోతున్నాం. వాళ్ళందరినీ కలుసుకొని వారిని ధైర్యపరిచి అధైర్యం నుంచి బయటకు తీసుకొచ్చి పార్టీని గుంటూరు జిల్లాలో, సరే దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లాలో శాసనసభ్యులుగా లాస్ట్ టైం ఎక్కువ మంది గెలిచినా పార్లమెంట్ సుమారుగా 3 సార్లు నుంచి కూడా పార్లమెంట్ని కైవసం చేసుకోలేకపోయాం. మెజారిటీ అసెంబ్లీ సీట్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి నుంచి నేను, అదేవిధంగా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులు అందరితో సమిష్టిగా కలుపుకొని వారి మనోభావాలను తెలుసుకొని ఒక పటిష్టమైన నిర్మాణం చేసి విజయపదం వైపు నడిపించాలి. ఈ పార్లమెంటుని, ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్ని గెలుపు వైపు తీసుకువెళ్ళేటటువంటి మా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల 10 మాసాలు, మరి 8 మాసాలు ఇవన్నీ కూడా నిరంతరం శ్రమించి కార్యకర్తలను సమీకరించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించినప్పుడు కూడా ఒకే మాట చెప్పారు. 7 నియోజకవర్గాలను విజయపదంలో నడిపించేందుకు మీ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేయాలి అని. అదే ఉద్దేశంతో, అదే ఇన్స్పిరేషన్తో 7 నియోజకవర్గాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మేము మా శక్తి కొలది ప్రయత్నం చేస్తామని అందరి నాయకుల్ని కలుపుకొని ఏకతాటి మీదకు వెళ్ళి వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రేపు పదవీ స్వీకార సభ 4వ తారీఖున వేణుగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా, నేను జిల్లా అధ్యక్షులుగా ఒక సభ పెట్టుకొని ఆ సభ తర్వాత కార్యక్రమాల్ని ముమ్మరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఆ సభకి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపుతాం. వారి ఇన్ఛార్జీల ద్వారా ఎక్కువ స్థాయిలో వస్తారని ఆశిస్తున్నాం, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇక ముందు అందరం కలిసి చాలా పటిష్టంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వెళుతున్నామని, దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా దీన్ని గమనించాలని, మీడియా ముఖంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను.